హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ భూషణం. ఈరోజు మనం చిల్లీ చికెన్ రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నామండి. అయితే మన ఫాలోవర్స్ శ్రీనివాసరావు గారు అడిగారు. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఫ్రెండ్స్. నేను ఇల్లు మారడం ఈ పని పెట్టుకొని కొంచెం టైం తీసుకున్న చేయడానికి వారి కోసం మనందరి కోసం చిల్లీ చికెన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, ఒక 5 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. 5 పచ్చిమిరకాయలు మనం ఇలా కట్ చేసుకుందాం. నేను ఒక ఉల్లిపాయ తీసుకుంటున్నా. ఆ ఉల్లిపాయ ఇలా కట్ చేసుకుందాం. చూడండి, క్యాప్సికం కూడా ఈ సైజు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్నులపాయ కూడా ఇలా కీమా కట్ చేసుకుందాం. అల్లం కూడా ఇలా నైస్గా కట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఉల్లిపాయ కూడా మనము ఈ సైజ్ కట్ చేసుకున్నాం. పై బాడీ తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నానంటే బోన్లెస్ ఎలా తీసుకోవాలి, మనము చిల్లీ చికెన్కి మనకు బోన్లెస్కి కావాలి. ఇక్కడ వింగ్స్ దగ్గర జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ దగ్గర చూడండి ఫ్రెండ్స్, ఇలా మనకు బోన్లెస్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు బోన్లెస్ చూడండి. ఫ్రెండ్స్, మనము ఈ సైజు మనము ముక్క కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ చూడండి ఫ్రెండ్స్, మనం ఈ సైజు చికెన్ పీసెస్ కట్ చేసుకున్నాం. మరి ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఒక స్పూను అల్లం చిల్లిపాయ పేస్ట్, చిల్లీ సాస్ 1½ స్పూన్, సాల్ట్ తగినంత, వైట్ పెప్పర్ 1½ స్పూన్, కారం టేబుల్ స్పూన్. నేను ఒక కోడిగుడ్డు వేస్తున్నా. ఈ పెంకు పడింది ఫ్రెండ్స్, పెంకు తీసేస్తున్నాం. బాగా కలుపుకున్నాం. 2 స్పూన్లు మైదా, 1½ స్పూన్. కోటింగు నీట్గా ఎలా కలుపుకున్నాం చూడండి. ఇప్పుడు నాకు మైదా కార్న్ పౌడర్ సరిపోలేదు కాబట్టి హాఫ్ స్పూను మైదా కార్న్ పౌడర్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఆయిల్ వేడైంది. చూడండి, ఒక్కొక్క పీసు నిదానంగా నీట్గా చక్కగా వేసుకుందాం, ఎందుకంటే ఆయిల్ చేతి మీద పడకుండా. ఓకే, మేము రెస్టారెంట్లో కూడా ఇలాగే చేస్తుంటామండి. శ్రీనివాసరావు గారు మా డైలీ కస్టమర్ బాబు. ఈ చిల్లీ చికెన్ కోసమే వస్తుంటారు పాపం ఆయన. అందుకని మీరు ఎలా చేస్తారు అని అడిగే వాళ్ళు వచ్చినప్పుడల్లా అందుకని చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, మనకు కోటింగ్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఓకేనా? ఓకే, చూడండి, నేను ఒక అరగంట ఆయిల్ వేస్తున్నానండి. గార్లిక్, జింజర్, ఉల్లిపాయలండి, క్యాప్సికమ్, పచ్చిమిర్చి అంటే గ్రీన్ చిల్లీ, ఇవి మనము లైట్గా ఫ్రై చేసుకుందాం. కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ అండి. ఇవన్నీ మనం లైట్ ఫ్రై చేసుకుందాం. చూడండి, నేను ఒక టీ కప్పు నీళ్లు పోస్తున్నా. గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూను, టమోటా సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, వైట్ పెప్పర్ టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు మనకు సాస్ రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి, పెట్టి పక్కన పెట్టుకున్న బౌల్ అయితే వేస్తున్నాయి ఇందులో. ఇప్పుడు మనము బాగా డ్రై చేసుకుందాం. మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. చిల్లీ చికెన్ రెడీ అయింది. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఉల్లికాడలు వేస్తున్నాం. అంటే ఓకే ఓకే. చిల్లీ చికెన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మనం రెస్టారెంట్లో ఎలా తయారు చేస్తామో, ఏ టేస్ట్ వస్తుందో సేమ్ యాక్టివ్గా అదే టేస్ట్ వస్తుంది ఇలా చేసుకుంటే. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా డాడీ నా కోసం చిల్లీ చికెన్ చేశారు. ఇప్పుడు మేము ఇద్దరం టేస్ట్ చేసి చెప్తాం.
హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ పెట్టాక మా బావ చిల్లీ చికెన్ చేశారు. మీ అందరికీ పరిచయం చేయాలని రెస్టారెంట్ స్టైల్లో. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. వావ్, సూపర్ ఫ్రెండ్స్. సూపర్ అండి. అది మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, సూపర్.